నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 మే 3వ తేదీ బుధవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అదేవిధంగా వీడియో పైన జై గణేష అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక శీఘ్ర కార్యసిద్ధి కలుగుతోంది. సకాలంలో మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే విజయం మీ సొంతమవుతోంది. ముఖ్య విషయాలలో మీకు సంకోచం అనేది లేకుండా ముందడుగు వేయండి. దైవానుగ్రహంతో మీకు ఒక పనిలో లాభపడతారు. ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఒక మంచి జరగబోతోంది. ఇక అదే విధంగా శత్రువుల నుంచి ఉండే ఆపదలు కూడా తొలగిపోతాయి. వృషభ రాశి వ్యక్తులకి రేపటి రోజున మీరు మీ కుటుంబ సభ్యుల నుండి చక్కటి ప్రోత్సాహం అనేది పొందుతారు. అదే విధంగా మీకు చాలా కాలంగా పెండింగ్ లో ఉండే ప్రతి ఒక్క పని కూడా ఇప్పుడు పూర్తి చేసుకుంటారు. తద్వారా మీరు చాలా బిజీగా మారుతారు. పనిలో మీకు ఒత్తిడిలు కూడా పెరుగుతాయి. ఇక ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. కెరియర్ పరంగా మీకు కొత్త అవకాశాలు రానున్నాయి. మీకు బిజీ లైఫ్ వలన మీ కుటుంబంతో గడపాలి అనుకున్న ప్రణాళికలు అయితే విఫలం అవ్వచ్చు. వృషభ రాశి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా చూస్తే గనుక మీ వ్యాపారంలో ఉండే సమస్యలు అనేవి తొలగిపోబోతూ ఉన్నాయి. ఆగిపోయిన బిల్స్ ఈ సమయంలో మీకు రిలీజ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మీకు రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. ఎవరైతే రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారని చెప్పుకోవాలి. మీకు అప్పులు చెల్లించాల్సినటువంటి వాళ్ళు మళ్ళీ మీకు డబ్బులను తిరిగి చెల్లించేస్తారు. ఉద్యోగస్తులకు మీ సమయం కొంచెం వృధా అవుతోంది. అలా జరగకుండా ఉండాలి అంటూ గనుక మీరు ఎవరితోటి కూడా ఎక్కువగా సమయం మాట్లాడకూడదు. మాటల్లో పడితే మీ సమయం వృధా అయ్యి మీ పని భారం అనేది మీకు పెరుగుతోంది. ఆకస్మిక ప్రయాణాలు మీకు రేపటి రోజున వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా చూస్తే గనుక మీ ఆరోగ్యం కుదుట పడుతోంది. విద్యార్థులకు చదువుల మీద మరింత శ్రద్ధ పెట్టి చదవడం ద్వారా పోటీ పరీక్షల్లో మీరు రేపటి రోజున సత్ఫలితాలు పొందే అవకాశాలు ఉంటున్నాయి. కెరియర్ పరంగా కూడా మీకు నూతన ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి. ఆర్థికంగా కూడా మీకు మంచి ఎదుగుదల కనిపిస్తోంది. ఇక ఈ వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు మరిన్ని పొందడానికి రేపు వినాయక అష్టక పారాయణ చేయడం చాలా మంచిది. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్కు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.